విశాఖపట్నం అక్కయ్యపాలెం ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి అమరజీవి అయిన మహాపురుషుడు పొట్టి శ్రీరాములు వర్ధంతి నేడు ఆయనను స్మరించుకుంటూ ఘన నివాళులర్పించిన రాష్ట్ర కళింగ వైశ్య అధ్యక్షులు బోయిన గోవిందరాజుల ఆదేశాల మేరకు రాష్ట్ర కళింగ వైశ్య ఉపాధ్యక్షులు మరియు అక్కయ్యపాలెం కళింగ సంఘం అధ్యక్షులు దాలిరాజు ఆదివారం అక్కయ్యపాలెం దాలిరాజు సూపర్ మార్కెట్ ప్రాంగణంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా పొట్టి శ్రీరాములు చిత్రపటాన్ని పూలదండ వేసి ఘనంగా నివాళులర్పించారు. దాలిరాజు సూపర్ మార్కెట్ అధినేత దాలిరాజు మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైన వాడు మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కొరకు జీవితాంతం కృషి చేసిన మహనీయుడు. పొట్టి శ్రీరాములు మద్రాసు రాజధానిగా ఉండే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్ 19న బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహార దీక్ష ప్రారంభించారు. చాలా మామూలుగా ప్రారంభమైన దీక్ష క్రమంగా ప్రజల్లో అలజడి రేపింది. ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ మాత్రం దీక్షను సమర్థించలేదు. ప్రజలు మాత్రం శ్రీరాములకు మద్దతుగా సమ్మెలు, ప్రదర్శనలు జరిపారు. ప్రభుత్వం మాత్రం రాష్ట్రం ఏర్పాటు దిశగా విస్పష్ట ప్రకటన చెయ్యలేదు. ఈ కార్యక్రమంలో పొట్నూరు వెంకటరాజు, గెంబలి మధుసూదన్ రావు, పైడిశెట్టి అనిల్ కుమార్, బరాటం జగన్నాథ్ గుప్తా, రఘురాం, అచ్యుతరావు, కుల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మహానాయకులు దివంగత పొట్టి శ్రీరాములు గారి 72వ వర్ధంతి తీసుకుని వారు మద్రాస్ మహానగరంలో నిరాహార దీక్ష చేపట్టి 56 రోజులు ఆమరణ నిరాహార దీక్షలో యోగులు కూడా బయటకు వచ్చి పురుగులుగా చేరి ఎవరు దగ్గరికి దరిచేరటువంటి అంత తయారీ స్థితికి చేరుకున్నా కూడా అప్పటి పాలకులు కానీ, అప్పటి రాజకీయ నాయకులు కానీ, ప్రజలు కానీ ఎవ్వరు కూడా అతన్ని గుర్తించలేదు. ఆ డెడ్ బాడీని తీసుకువెళ్ళటానికి ఒక మనిషి కూడా దగ్గరికి రాకపోతే అమర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, అలాగే మన నెల్లూరు జిల్లాకు తెలిసిన వాసి మద్రాసులో బంధు తెలుగు కోసం అటువంటి తోడు తీసుకుని వచ్చి ఈ పార్థివ దేహాన్ని బండికెక్కించడానికి ఎవరు ముందుకు సాగుతుంటే దగ్గరికి చేసి పార్థివ దేహాన్ని బండికెక్కి కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత్ సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.